ఆయన 1918లో కృష్ణా జిల్లాలో నూజివీడులో ఆయన పుట్టిన ఊరు. అదే తర్వాత కాకినాడలో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అని ఒక మంచి అసోసియేషన్ ఉండేదండి. వాళ్ళు అక్కడి నుంచే అంజలి, ఆదినారాయణరావు, హరనాథ్ వీళ్ళందరూ వచ్చారు అక్కడి నుంచే. నాటక పరిషత్ అక్కడ ఒక పెద్ద సంస్థ అది. ఆ సంస్థలో వాళ్ళు నాటకాలు ఆడేవాళ్ళు, నాటకాలు నేర్పించేవాళ్ళు, సంగీతం నేర్పించేవాళ్ళు, డాన్స్ నేర్పించేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా నాటకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేసేవాళ్ళు. యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో చాలా ఫేమస్ అది. ఓకే. అక్కడ ఈయన నాటకాలు ఆడేవాడు. స్కూల్ దగ్గర నుంచి డిగ్రీలో ఉన్న డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా బాగా నాటకాలు ఆడాడు. తర్వాత అండి ఎస్వి రంగారావు గారికి చాలామందికి తెలియని విషయం, చాలా అద్భుతంగా ఇంగ్లీష్ వచ్చు ఆయనకి. చాలా బాగా మాట్లాడతాడు. ఆయన ఇంగ్లీష్ నాటకాలు వేసాడు. ఓకే. మర్చెంట్ ఆఫ్ వెనిస్లో యాంటోనీ, షైలాకు అటువంటి క్యారెక్టర్స్ అన్ని వేశాడు. సో ఈ విధంగా ఉంటుండగా ఈ నాటకాలు మంచి విగ్రహం, అప్పటికే మంచి వాయిస్. అవును కదా. ఈయన మొట్టమొదట యాక్ట్ చేసినటువంటి ఆయన హీరో మొట్టమొదట వరుదిని అనే సినిమాలో హీరో ఎస్వి రంగారావు గారు. అది ఎక్కడ షూట్ చేశారు? సేలంలో షూట్ చేశారు. సేలంలో షూట్ చేశారు. అయిపోయింది సినిమా. అయిపోయిన తర్వాత ఆ సినిమా బాగా ఆడలా, ఈయన హీరోగా యాక్ట్ చేసినటువంటి సినిమా. తర్వాత ఈయన వచ్చేసి ఏదో జాబ్లో కుదిరాడు. సో జాబ్లో కుదిరిన తర్వాత మళ్ళా ఆయనకి మంచి పేరు తెచ్చినటువంటి సినిమా ఏమిటంటే పాతాళ భైరవి. అవును కదా. తర్వాత గ్యాప్ ఉంది, అది ఆ మధ్యలో గ్యాప్ ఉంది. పుల్లయ్య గారు అనుకుంటా ఈయనకి టెలిగ్రామ్ ఇచ్చారు. టెలిగ్రామ్ ఇస్తే ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్ళటం, రావటం, తిరగం, ఉద్యోగం చూసుకోవటం, ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి. ఆయనకి బాగా మంచి పుటప్ ఇచ్చినటువంటి సినిమా పాతాళ భైరవి. పాతాళ భైరవిలో రామారావు గారితో సంజీవి సిద్ధము సాయరా డెంగరి అని ఈ డైలాగులు ఉంటాయి. అవును, అది అది స్లాంగ్లో ఉంటుంది కదా క్యారెక్టర్. అది నేపాళ మాంత్రికుడు. అవును. ఈ మంత్రాలకి వాటికి వీటికి అప్పుడు నేపాల్ చాలా ఫేమస్. అందుకు నేపాళ మాంత్రికుడు అని పేరు పెట్టారు దానికి, యశ్వరంగారు గారి క్యారెక్టర్కి. బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి నేపాల్ ఎక్కువ. సో ఈ గెడ్డం పెట్టి చాలా గమ్మత్తైన గెటప్ ఇచ్చారు. నల్లగా అంగి, చేతిలో ఒక దండం. అవును. ఒక బుడ్డోడు అసిస్టెంట్, పక్కన అసిస్టెంట్ పద్మనాభం అసిస్టెంట్. అందులో రామారావు గారు డైలాగ్ చెప్తా ఉంటే ఫస్ట్ డైలాగ్ విని ఎన్టీ రామారావు గారు అభినందించారంట రంగారావు గారిని. చాలా బాగా ఉందండి మీ డైలాగు, మీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, మీరు ఎప్పటికన్నా డెఫినెట్గా గొప్ప యాక్టర్ అవుతారు అని చెప్పి సెకండ్ ఇచ్చారంట రంగారావు గారికి. ఓకే. అలాగే అయ్యాడు ఆయన. సంపూర్ణ రామాయణంలో సీతని తీసుకొచ్చి అశోకవనంలో పెడతాడు ఆయన. అశోకవనంలో పెట్టిన తర్వాత సీత దగ్గరికి వస్తాడండి ఆయన. సీత ఏమో ఫోర్గ్రౌండ్లో ఉంటుంది, రంగారావు గారు ఏమో వెనక నుంచి అలా వస్తూ ఉంటారు. సో వచ్చిన తర్వాత అక్కడ డైలాగులు, సీత సుందరి, యవనం సెలయేరు లాంటిది, ప్రవహించే నీరు మళ్ళా వెనక్కి రాదు, కాబట్టి యవనంలోనే అన్నీ అనుభవించాలి అని చెప్పి ఆయన డైలాగులు చెప్తూ ఉంటాడు. సో నన్ను వరించు అన్నట్టు మాట్లాడతాడు ఆయన. మాట్లాడుతుంటే అప్పుడు చంద్రకళ ఒక గడ్డిపుచ్చ తీసుకుంటుందండి. గడ్డిపుచ్చ తీసుకుని ఆ గడ్డి పరకతో మాట్లాడుతుంటుంది అనమాట. అంటే రావణాసురుణ్ణి గడ్డి పరకతో పోల్చినట్టు. సో గడ్డి పరక ఫోకస్లో ఉండి అవుట్ ఫోకస్ చేస్తే రావణాసురుడు ఉంటాడు, రావణాసురుడు అవుట్ ఫోకస్ చేస్తే గడ్డి పరక ఫోకస్లో ఉంటుంది. చాలా అద్భుతంగా తీశారు బాపు గారు ఆ షాటు. అప్పుడు చంద్రకళ ఆ గడ్డి పరకని ఉద్దేశిస్తూ, అంటే వెనక ఉన్న రావణాసురుని ఉద్దేశిస్తూ, మూర్ఖుడికి మోక్షంలాగే నేను నీకు లభ్యం కాను అని డైలాగ్ చెప్పాలి. కాన్వెంట్ చదువుకున్నది కదా, ఇంగ్లీష్ మీడియం కదా వాళ్ళంతా. చంద్రకళ మూర్ఖుడా అనబోయి మూకుడా అంది. మూకుడా అని
సారీ అంకుల్ సారీ అంకుల్ సారీ అంకుల్ అంది. అనేసరికి వెనక నుంచి రంగారావు గారు నెవర్ మైండ్ సీత కమాన్ క్యారీ ఆన్ సీత అని అన్నాడు ఆయన. సో ఇదంతా రికార్డ్ అయిపోయింది. అప్పుడు సౌండ్ రికార్డు అయ్యేది కదా. సో బాపు గారు నవ్వుతూ కట్ 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 అని అన్నాడు.